పుష్ప 2 చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన నేపథ్యంలో పుష్ప 2 చిత్రానికి ఒక 20 నిమిషాల నిడివి గలనటువంటి ఒక వీడియోను జోడించి ఈరోజు పుష్ప 2 చిత్రాన్ని రిలీజ్ చేసిన సందర్భంగా ఈ పుష్ప 2 చిత్రం దంగల్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. పుష్ప 2 చిత్రం రిలీజ్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎన్నో రికార్డులను అయితే బ్రేక్ చేయగలిగింది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 చిత్రానికి సంబంధించినటువంటి చిత్ర యూనిట్ కూడా ఆ చిత్రంలో మరికొన్ని సన్నివేశాలను కూడా జోడించడం జరిగింది. ఈ సన్నివేశాల ద్వారా ఈరోజు పుష్ప 2 చిత్రం రిలీజ్ అయిన నేపథ్యంలో ఇంతకు ముందు ఉన్నటువంటి దంగల్ రికార్డ్స్ని ఈ పుష్ప 2 బ్రేక్ చేస్తుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న అయితే అందరిలో ఉత్పన్నమవుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా దంగల్ చిత్ర రికార్డ్స్ని ఇప్పుడు పుష్ప 2 బ్రేక్ చేయగలుగుతుందా మళ్ళీ రిలీజ్ ద్వారా అంటే ఏం చెప్తారు? సో ఈరోజు అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీ అయింది తెలుసు. ఇప్పటికీ ఎన్ని రోజులు గడిచిందో మనం దాన్ని బట్టి లెక్కలు వేసుకోవచ్చు. సో జనవరి 17వ తేదీన మళ్ళీ పుష్ప 2 రీలోడెడ్ అనే పేరుతోటి ఈ సినిమా ఒక అదనపు 20 నిమిషాల ఫుటేజ్ తోటి రిలీజ్ అయింది. అంటే మనం మామూలుగానే 3 గంటల 20 నిమిషాల సినిమా అది. దానికి ఇంకా 20 నిమిషాలు అంటే చూడండి, ఇప్పుడు 3 గంటల 40 నిమిషాలు. ఇంతసేపు కూర్చుంటారా అనే డౌటే అక్కర్లేకుండా ఈరోజు మళ్ళీ సరికొత్తగా మళ్ళీ ఇప్పటికే 1కి 2 సార్లు చూసిన వాళ్ళు ప్రేక్షకులు, అభిమానులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎగబడ్డారు. కొన్ని చోట్ల పుష్ప ఎక్కడైతే ఆడుతుందో అక్కడ ఆక్యుపెన్సీ రేటు ఈరోజు బాగా పెరిగింది అని చెప్పి మనకు సమాచారం అందుతూ ఉంది. ఓకే. సో ఏంటి ఈరోజు ప్రెస్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా బాలానగర్లో ఉన్నటువంటి మైత్రి థియేటర్లో, విమల్ థియేటర్లో ఈరోజు ప్రెస్ షో వేశారు మార్నింగ్. ఓకే. సో అది ఏంటి అంటే కొంతమందికి ఏంటి చివరిలో కలుపుతారా, ఎక్కడ కలిపారు ఏంటి అని చెప్పి చాలా సందేహాలు ఉన్నాయి. సో ఇది చూస్తే లేదు, ఒక ప్రాపర్గా ఎక్కడైతే ఇదివరకు సీన్లు వాళ్ళు కట్ చేసి పెట్టుకున్నారో అక్కడ యాడ్ చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సినిమాలో ఫస్ట్ వచ్చే జపాన్ ఫైట్ ఏదైతే ఉందో అది వదిలేశారు. అది డ్రీమ్ సీక్వెన్స్ లాగా మనకు వచ్చింది కదా. ఎందుకు ఇంత అనవసరంగా దీనికోసం ఖర్చు పెట్టారు ఏంటి అనేది ఒక ప్రశ్నలాగా ఉంది. అనవసరంగా చేశారా ఈ ఫైట్ని అని చెప్పేసి. కానీ దాని సెకండ్ హాఫ్లో దానికి ఒక లింకు సీన్లు ఉన్నాయి. అట్లాగే జాల్ రెడ్డి క్యారెక్టర్ ఉంది కదా, అది ధనుంజయ్ చేశాడు కన్నడలో. లాస్ట్ సీన్లో క్లైమాక్స్ సీన్లో కనిపిస్తాడు, ఊరికి అట్లా ముఖం చూపిస్తాడు. కానీ అతనితో ఆ లాస్ట్లో ప్రాపర్గా పుష్పరాజ్తో ఒక ప్రాపర్ సీన్ ఏముంది. ఓకే, ఇది ఎందుకు కట్ చేశారా అంటే ఫస్ట్ పార్ట్లో జాలరెడ్డి కూడా కొండారెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో కొండారెడ్డి, జక్కారెడ్డి, జాలరెడ్డి ముగ్గురు అన్నదమ్ములు. జక్కారెడ్డి కనిపించాడు కానీ పుష్ప 2లో జాలరెడ్డి చివరి దాకా కనిపించరు అసలు. చివరి లాస్ట్ క్లోజింగ్ షాట్లో కనిపిస్తాడు. అది కూడా ఏదో వచ్చి అలా నిలబడిపోతాడు ఆ సీను. సో అలాంటిది ఒక ప్రాపర్ సీనే పెట్టారు. అలాగే రామేశ్వరం సెర్చింగ్ సీన్స్ ఉంటాయి, అక్కడ కూడా ఎక్స్ట్రా ఫుటేజ్ మనకి కనిపిస్తుంది. ఇతను సునీలు అనసూయలతో ఒక సీన్ ఉంటుంది, వీళ్ళు వస్తారు అక్కడ పుష్పరాజు వాళ్ళ దగ్గరికి వస్తారు. అక్కడ ఒక సీన్, ఎక్స్ట్రా సీన్ ఉంది. ప్రాపర్ వేలో సీన్లు ఉన్నాయి కొన్ని మంచి. సో ఇవన్నీ చూసినప్పుడు అరే ఇవి నిజంగా ఇవి కూడా ఉన్నట్లయితే ఇంకా అర్థవంతంగా ఉండేది కదా, ఇంకా బాగా ఉండేది కదా అనే ఫీలింగ్ ఎక్కువ మంది కలిగింది. మనం ఇంతసేపు ఆల్మోస్ట్ 3 గంటల 45 నిమిషాలు, అంటే 40 నిమిషాలు అని చెప్తాం కానీ పైకి చెప్పేటప్పుడు ఇంటర్వెల్తో కలుపుకొని ఇంకెంత అవుతుందో తెలుసు కదా. 3 గంటల 50 నిమిషాల సేపు ఇంక్లూడింగ్ ఇంటర్వెల్ మనం ఆడ కూర్చోవాలా. సో ఎంత లెంగ్తీ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు ఇది ఈ యాక్చువల్గా ఈ కట్ చేయకపోయినట్టయితే ఇంకా బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటే దాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి రిలీజ్ తర్వాత కూడా ఇంకా అంచనాలని భారీగా పెంచేలాగా ఉందంటారా? పెంచేలా ఉంది. అంటే ముందులా ఎందుకు కట్ చేశారంటే భయపడ్డారు. ఎంత లెంగ్తీ సినిమా అనేటప్పటికి 3 గంటల 40 నిమిషాల సినిమా అంటే ఆ వచ్చేవాళ్ళు కూడా రారేమో, ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా కానీ ఇబ్బంది అయిపోద్ది మొత్తానికే
అని భయపడ్డారేమో ఆ 20 నిమిషాలు కట్ చేశారు. అంటే 20 నిమిషాల నిడివి గల ఫుటేజ్ని యాడ్ చేసినప్పటికీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే ఖచ్చితంగా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయడం ఖాయమంటారు. ఇప్పుడైతే అదే నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే మనకు తెలుసు బాహుబలి 2 మీద ఉంది, ఇప్పుడు దాన్ని కూడా దాటేసింది. మొదటి రోజు రికార్డు దాని మీదే ఉంది. అన్ని అనేక మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఇట్లాంటి అనేక రికార్డులు దాని మీద ఉంది. అలాగే హిందీ వర్షన్కి సంబంధించినటువంటి అన్ని రికార్డులు ఇప్పుడు దీని మీద ఉన్నాయి. గతంలో 600 కోట్ల మార్కును దాటిన సినిమాలే ఉన్నాయి, కానీ హిందీ వర్షన్ సంబంధించి 700 కోట్లు 800 కోట్ల మార్కు సినిమాలు లేవు కదా. అవును, ఇప్పుడు ఆ రికార్డులు దీని మీదకి వచ్చేసినాయి కదా. పుష్ప 2 మీదే ఉన్నాయి. సో అట్లాగే హిందీ వర్షన్కి సంబంధించి కూడా అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమానే కాకుండా ఆ 700 800 ఆ మార్కు సాధించినటువంటి మొదటి సినిమాగా కూడా ఇదే నిలిచింది. కాబట్టి ఇన్ని రికార్డులు. అలాగే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దంగల్ తర్వాత ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. సో దంగలు 2000 మార్కుకి కొంచెం దగ్గరగా వచ్చి ఆగింది. 1970 ఎంతో సంథింగ్, 1950 కోట్లు అనుకుందాం. సో దాన్ని ఇప్పుడు ఇది 1800 కోట్ల మార్కును దాటేసింది. సో ఇప్పుడు ఏదైతే ఈరోజు జనవరి 17వ తేదీన ఈ ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా కలిపి ప్రదర్శిస్తూ ఉన్నారో, ఇది మళ్ళీ ప్రేక్షకుల్ని ఇది ఎలా ఉంది ఏంటో చూద్దాం. నిజానికి 20 నిమిషాలంటే పెద్ద విషయం కాదు, అయినప్పటికీ కూడా ఎలా ఉందో చూద్దామని చెప్పేసి థియేటర్లకి, ఆ సినిమా ఆడుతున్న థియేటర్లకి జనం ఇవాళ ఎగబడటం బట్టి చూస్తే ఖచ్చితంగా దంగల్ ఓవరాల్ రికార్డ్ ఏదైతే ఉందో, హయ్యెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ మూవీ అనే రికార్డ్ ఏదైతే ఉందో, దాన్ని ఇప్పుడు పుష్ప 2 లాగేసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇంకా మనకి దంగల్ అనేది వేరే భాషలో, అది కూడా 1300 కోట్ల గ్రాస్ పైనే చైనా నుంచి. అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు అసలు. ఆ చైనా సంబంధించినటువంటి లెక్కలో దాంట్లో కూడా తిక్కమక్కలు ఉన్నాయని చెప్పి కొంతమంది వాదించేవాళ్ళు ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా దాన్ని ఇప్పుడు మనం అందరం కూడా తీసుకున్నాం కాబట్టి, ఆ లెక్కలు తీసుకున్నాం కాబట్టి హయ్యెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి దానికి ఇచ్చాం కాబట్టి ట్యాగ్ని. సో ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు పుష్ప 2కి ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళందరూ కూడా అంచనా వేస్తున్నారు. స్క్రీన్స్ ఏమన్నా పెరిగినాయా సార్? ఇప్పుడు వరకైతే స్క్రీన్స్ పెరగల. ఏదైతే ఇప్పుడు పుష్ప 2 ఆడుతున్నాయో అక్కడే ఉంది. సో హిందీ వర్షన్కి సంబంధించి పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు అక్కడి నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అవి యాడ్ అయితే కనుక అక్కడ ఖచ్చితంగా సమీప భవిష్యత్తులోనే, అతి త్వరలోనే, విత్ ఇన్ 1 వీక్లోనే ఆ దంగల్ రికార్డును కూడా దాటి, సో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈరోజు వచ్చిన టాక్ ఏదైతే ఉందో అది మరింత బూస్ట్ ఇస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. తెలుగులో కూడా సో ఇప్పుడు ఇది ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఒక ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగులో వచ్చేటప్పటికి మనకు 3 సినిమాలు ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి మొత్తం థియేటర్లు అన్నింటినీ కూడా ఇవే క్యాప్చర్ చేసినాయి. అతి తక్కువ థియేటర్లు మాత్రమే పుష్ప పేరిట ఉన్నాయి, ఇప్పుడు పుష్ప ఆడుతున్నాయి. సో ఏమాత్రం వీటిలో కొన్ని మనకు తెలుసు, గేమ్ చేంజర్కి సంబంధించి కలెక్షన్స్ ఆక్యుపెన్సీ రేటు బాగా తక్కువగా ఉంది. సో ఈరోజు ఇప్పుడు దీన్ని బట్టి కొన్ని థియేటర్లు ఏమన్నా అది క్యాప్చర్ చేయగలిగితే పుష్ప 2, సో ఆ మేరకు ఇక్కడ కూడా తెలుగు వర్షన్కి సంబంధించి కూడా కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది అంతిమంగా మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు హిందీ బిట్లో ఎలా అయితే ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్సే వస్తున్నాయని మనం చూస్తూ ఉన్నాం. దానికి కూడా ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా యాడ్ అయ్యి అతి త్వరలోనే మనం ఆ శుభవార్త కూడా వింటాము. అత్యధిక వసూలు సాధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలవబోతుంది అనేది మాత్రం ఆ వార్త త్వరలోనే వింటాము అని చెప్పేసి అందరూ కూడా విశ్లేషకులు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో నిజమవుతుందనే ఆశిద్దాం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.